హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 585 పాయింట్స్ డౌన్ అయ్యి 49,216 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 163 పాయింట్స్ డౌన్ అయ్యి 14,557 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు, నిన్నటి వీడియోలో ఇఫ్ నిఫ్టీ 14,700 బ్రేక్ అయితే ఏ లెవెల్ వరకు రీచ్ అవడానికి పాసిబిలిటీ ఉంది, నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ అని మనం మాట్లాడుకున్న లెవెల్ని ఒకసారి గమనించాలి. ఉంటుంది బిలో 14,700, నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే 14,440 నేను గమనిస్తున్న లెవెల్. నిన్నటి వీడియోలో 14,700 లెవెల్ బ్రేక్ అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ నేను గమనిస్తున్న లెవెల్ 14,440 అని చెప్పాను. ఇవాళ మీకు మార్కెట్ 14,700 బ్రేక్ అవ్వనంత వరకు కూడా కొంత స్టెబిలిటీ మెయింటైన్ చేసింది. బట్ ఆఫ్టర్ 14,700 బ్రేక్ అయిన తర్వాత వెళ్ళిన లోయెస్ట్ లెవెల్ని మీరు గమనిస్తే 14,478. ఎందుకని మీకు చెప్తున్నానంటే, ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ని బ్రేక్ చేస్తే మార్కెట్లో సివియర్ సెల్ ఆఫ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ యూఎస్ ఫెడ్ దగ్గర నుంచి నిన్న ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్గా మనకు ఒక అప్డేట్ రావడం జరిగింది. మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం వడ్డీ రిలేటెడ్గా ఎటువంటి చేంజెస్ చేయలేదు. బట్ ఎకానమీ అండ్ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్గా కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. బట్ అది మార్కెట్ని నెగిటివ్గా ఇంపాక్ట్ చేసే స్టేట్మెంట్స్ అయితే కాదు. కాబట్టి ఎస్జిఎక్స్ నిఫ్టీ అండ్ గ్లోబల్ మార్కెట్స్ కూడా ఇలా ఫెడ్ తీసుకున్న డెసిషన్స్తో మార్కెట్స్ అయితే కొంత పాజిటివ్గా ర్యాలీ అవడం జరిగింది. ఒకసారి గ్లోబల్ మార్కెట్స్ని మనం గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద గ్లోబల్ మార్కెట్స్ న్యూట్రల్ టు పాజిటివ్లోనే ఉన్నాయి. బట్ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్సే ప్రీవియస్ డేస్ నుంచి కూడా గ్లోబల్ మార్కెట్ స్టేబుల్గా ఉన్నా సరే ఫాలో అవుతున్నాయి. ఈ రీసెంట్ టైమ్స్లో మార్కెట్ ఫాలో అవుతున్న ప్రతిసారి ఎక్కువగా వినిపిస్తున్న వర్డ్ ఈ యూఎస్కి సంబంధించిన 10-year బాండ్ డీల్స్ పెరుగుతూ ఉండడం. ఆ బాండ్ డీల్స్ ప్రెసెంట్ హైలో ట్రేడ్ అవుతున్నాయని అరౌండ్ 1 మనకు ఒక అప్డేట్ వచ్చింది. అండ్ అది మార్కెట్లోకి వచ్చిన వెంటనే నేను మీకు టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేశాను. మీన్స్ ఇలా 10-year బాండ్ డీల్స్ మనకి 14 months హైయెస్ట్ లో ప్రెసెంట్ ఉన్నాయి. అండ్ ఈవెన్ మీరు ఫైనాన్షియల్ వెబ్సైట్స్ లో గమనించిన బాండ్ డీల్స్ ఇలా 14 month హైలో ఉండడం, నెంబర్ ఆఫ్ వైరస్ కేసెస్ పెరుగుతూ సెకండ్ వేవ్ రిలేటెడ్ గా కన్సర్న్స్ రైజ్ అవుతూ ఉండడం, వ్యాక్సినేషన్ అనుకున్న దానికంటే స్లోగా జరుగుతూ ఉండడం, అండ్ ఈ రీసెంట్ టైమ్స్ లో రిలీజ్ అయిన మ్యాక్రో ఎకనామిక్ డేటా కూడా అనుకున్న దానికంటే పాజిటివ్ గా లేకపోవడం కారణంగా మార్కెట్ ఫాలో అవుతుంది అంటున్నారు. ఈవెన్ బాండ్ డీల్స్ రైజ్ అయినా మన మార్కెట్స్ తో పాటు గ్లోబల్ మార్కెట్స్ కూడా ఎక్కువగా కరెక్ట్ అవుతుంటాయి. బట్ ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్ ఎక్కువగా కరెక్ట్ అవ్వట్లేదు, మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కరెక్ట్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి మార్కెట్ ఏమవుతుంది, బికాస్ ప్రీవియస్ గా కూడా 14,500 లెవెల్స్ కి వచ్చి అగైన్ 15,200 లెవెల్స్ వరకు మార్కెట్ సడన్ ర్యాలీ అయ్యే ప్రయత్నం చేసింది. అగైన్ ఇక్కడ రిపీట్ అవుతుందా, ఏ లెవెల్స్ పైన సస్టైన్ అయితే స్ట్రాంగ్ గా ఉంటుంది, ఏ లెవెల్స్ బ్రేక్ అయితే వీక్ గా ఉంటుంది. సో లెవెల్ బేస్డ్ గా ఉన్న డేటాతో అనాలిసిస్ చేయడం అనేది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. సో ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ ప్రకారం 14,500 అబోవ్ ఉన్నంత వరకు కూడా మనం కొంత పాజిటివ్ వ్యూని మెయింటైన్ చేయొచ్చు. అండ్ ఈవెన్ 14,500 పైన సస్టైన్ అవుతున్నా మనం ఇవాళ మాట్లాడుకునే రెసిస్టెన్స్ రిలేటెడ్గా రెసిస్టెన్స్ క్రాస్ చేసిన తర్వాతే లాంగ్ పొజిషన్స్ని నేనైతే తీసుకుంటాను. సో ఇక్కడ ఎలాంటి ఫేజ్లో ఉందంటే, ఎయిదర్ ఇక్కడ నుంచి బ్రేక్ చేస్తే డౌన్ సైడ్కి బ్రేక్ చేసినా చాలా ఎక్కువగా ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది, లేదు ఇక్కడ సపోర్ట్ తీసుకొని రివర్సల్లో కూడా స్ట్రాంగ్గా ర్యాలీ అవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి లెవెల్ బేస్డ్గానే యాక్ట్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే, ప్రీవియస్గా నేను ఏ స్టాక్లో అయినా మనం ఎంటర్ అవ్వాలా లేదా వాల్యుయేషన్ ఎక్కువగా ఉందనిపిస్తే మనం 20% ఇన్వెస్ట్మెంట్ చేసి రెస్ట్ వస్తున్న ఫాల్స్లో మిగతా డబ్బుల్ని స్టాగర్డ్ మేనర్లో మనం స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనుకున్నాం కదా. సో ఇఫ్ ఎవరైనా ప్రీవియస్గా ఒక 20% ఏ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసి రెస్ట్ 80% ఫాలో యాడ్ చేయాలని వెయిట్ చేస్తుంటే అరౌండ్ 14,500 అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే ఇంపార్టెంట్ లెవెల్ 13,800. నెక్స్ట్ డిక్సాన్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. డిక్సాన్ అనే కాదు, ఆస్ట్రాల్ పాలీ రిలేటెడ్గా కూడా ఇవాళ కార్పొరేట్ యాక్షన్స్ రిలేటెడ్గా ఎక్స్ డేట్ అనమాట. డిక్సాన్ టెక్నాలజీస్ రిలేటెడ్గా స్టాక్ స్ప్లిట్ ఉంది. ఆ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్గా ఇవాళ ఎక్స్ డేట్ కారణంగా ఒక్కొక్క స్టాక్ 5తో డివైడ్ అయింది, స్టాక్ ప్రైస్ 5తో డివైడ్ అయింది, నెంబర్ ఆఫ్ స్టాక్ 5తో మల్టిప్లై అవుతుంది. సో మీ డిమాట్ అకౌంట్లో ఆ స్టాక్స్ నెక్స్ట్ 3 to 4 daysలో వచ్చి రిఫ్లెక్ట్ అవుతాయి. యాజ్ ఆఫ్ నో మీకు ప్రైస్ మాత్రమే తగ్గినట్టు కనిపిస్తూ ఉంటుంది. సో స్టాక్ స్ప్లిట్ కారణంగా ఇవాళ ఇంట్రాడే సెషన్స్లో స్టాక్ ఫాల్ అయితే కనిపించింది. అలాగే ఆస్ట్రాల్ పాలీ రిలేటెడ్గా 1:3 బోనస్ కూడా ఇవాళ ఎక్స్ డేట్ కాబట్టి ఆ స్టాక్ ప్రైస్లో కూడా మీకు ఫాల్ అయితే కనిపించుంటుంది. నెక్స్ట్ ఐటీసీ గురించి మాట్లాడుకోవాలి. ఐటీసీ మేనేజ్మెంట్ ఐటీసీ బిజినెస్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చేయబోతుంది. ఐటీసీకి సంబంధించిన డిఫరెంట్ బిజినెస్ సెగ్మెంట్స్ని హైవ్ ఆఫ్ చేస్తూ ఇండివిజువల్ ఎంటిటీస్గా లిస్ట్ చేయబోతుందని నిన్న మార్కెట్లో స్పెషల్లీ ఒక హిందీ న్యూస్ ఛానల్లో ఒక అప్డేట్ రావడం జరిగింది. అలా అప్డేట్ వచ్చిన తర్వాత ఎక్స్చేంజ్ అయిన బీఎస్సీ వాళ్ళు ఐటీసీ వారిని ఒక క్లారిఫికేషన్ అడగడం జరిగింది. సో ఒక న్యూస్ ఛానల్లో చెప్తున్నారు, మీ బిజినెస్ రిలేటెడ్గా హైవ్ ఆఫ్ చేసి డిఫరెంట్ ఎంటిటీస్గా లిస్ట్ చేస్తారని. అది నిజమేనా అని అడిగితే 313 అరౌండ్ అడిగారు. దాని రిలేటెడ్గా ఐటీసీ వాళ్ళు 940 అరౌండ్ రిప్లై ఇచ్చారు. సో వాళ్ళు ఇచ్చిన రిప్లైని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏ అప్డేట్ రిలేటెడ్గా అయితే మమ్మల్ని క్లారిఫికేషన్ అడిగారు, అప్డేట్ అనేది స్పెక్యులేటివ్ ఇన్ నేచర్ అంటున్నారు. అండ్ ఎటువంటి డెసిషన్ తీసుకున్నా కంపెనీ తీసుకున్నా అది ఎక్స్చేంజెస్కి అప్డేట్ చేస్తారని ఐటీసీ వాళ్ళు అయితే మెన్షన్ చేశారు. కంపెనీ ఆ అప్డేట్ రిలేటెడ్గా ఎటువంటి స్టెప్స్ తీసుకోవట్లేదని కంపెనీ అప్డేట్ చేసినప్పటికీ ఇంట్రాడే సెషన్స్లో నియర్లీ 4% దగ్గరగా స్టాక్ ప్రైస్ ర్యాలీ అవ్వడం జరిగింది. దీనికి రీజన్ అమెరికన్ మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అయిన మోర్గన్ స్టాన్లే వాళ్ళు చెప్పాలనుకుంది. అది మీకు 10:28 అరౌండ్ టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను.
సో ఇక్కడ ఉన్న డేటాని మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇండివిజువల్ గా ఒక్కొక్క బిజినెస్ ని హైవ్ ఆఫ్ చేస్తే వేటి రిలేటెడ్ గా క్యాష్ వాటికి ఉంటుంది అండ్ వేటి గ్రోత్ ఇండివిజువల్ గా వాటికి కనిపిస్తుంది. కాబట్టి ఈవెన్ ఈఎస్జీ నామ్స్ ఇంపాక్ట్ కూడా సిగరెట్ బిజినెస్ ఒక ఇంపాక్ట్ ఎఫ్ఎంసీజీ మీద పడదు అండ్ హోటల్ అండ్ ఇతర బిజినెస్ రిలేటెడ్ గా ఎఫ్ఎంసీజీ మీద ఇంపాక్ట్ ఉండదు. కాబట్టి ఎఫ్ఎంసీజీ రిలేటెడ్ గా వాల్యుయేషన్ అనేది లిస్టెడ్ ప్లేయర్స్ ఒక వాల్యుయేషన్ తో ట్రేడ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అది ఐటీసీకి పాజిటివ్ గా ఉంటుంది అనేలా మనకి డేటా కనిపిస్తున్నా మోర్గన్ స్టాన్లీ వాళ్ళు చెప్పాలనుకుంటున్నది ఈ ఎఫ్ఎంసీజీ బిజినెస్ కానీ అగ్రి కానీ అలాగే హోటల్ కానీ మీన్స్ ఈ 3 నాన్ టొబాకో బిజినెస్ ఇవన్నీ కూడా స్టిల్ ఇంకా స్ట్రాంగ్ క్యాష్ ని జనరేట్ చేయట్లేదు. సిగరెట్ బిజినెస్లో ఏ డబ్బులు అయితే వస్తుందో క్యాష్ ఏదైతే జనరేట్ అవుతుందో అది ఐటీసీ వాళ్ళు యూజ్ చేసి ఎఫ్ఎంసీజీ అగ్రి అలాగే హోటల్ బిజినెస్ని డెవలప్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. సో ఇటువంటి పాయింట్ ఆఫ్ టైంలో వీళ్ళు వాటిని హైవ్ ఆఫ్ చేసి ఇండివిజువల్ బిజినెస్గా లిస్ట్ చేసినా సరే వాటి రిలేటెడ్గా ఒక స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి వాటి రిలేటెడ్గా వాల్యుయేషన్స్ కూడా ప్రీమియంలో ఉండడానికి పాసిబిలిటీ ఉండదు. ఈ గ్రూప్ని ఇలానే కంటిన్యూ చేస్తూ వాటి రిలేటెడ్గా ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఒక స్టేబుల్ క్యాష్ ఫ్లోస్ని జనరేట్ చేస్తున్నప్పుడు లిస్ట్ చేయడం అనేది ఒక బెటర్ ఆప్షన్ అవుతుందని మోర్గన్ స్టాన్లీ వాళ్ళు చెప్తున్నారు. అండ్ మోర్గన్ స్టాన్లీ వాళ్ళు ఇలా ఇచ్చిన అప్డేట్ తో పాటు ఐటీసీ రిలేటెడ్ గా రేటింగ్ ని ఓవర్ వెయిట్ గా మెన్షన్ చేస్తూ టార్గెట్ ప్రైస్ ని 251 గా మెన్షన్ చేయడం జరిగింది. ఇలా ఐటీసీ రిలేటెడ్ గా పాజిటివ్ స్టేట్మెంట్స్ చేస్తూ ఈవెన్ టార్గెట్ ప్రైస్ ని కూడా 251 గా మోర్గన్ స్టాన్లీ వాళ్ళు మెన్షన్ చేసేసరికి నియర్లీ 4% దగ్గరగా ర్యాలీ కనిపించడం జరిగింది. నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ రిలేటెడ్ గా నిన్న మనకు ఒక అప్డేట్ వచ్చింది. ఆర్వీఎన్ఎల్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 15% దగ్గరగా వాటా నమ్మడానికి పాసిబిలిటీ ఉంటుందని నిన్న 11:20 అరౌండ్ ఒక అప్డేట్ వస్తే ఇవాళ కూడా ఆర్వీఎన్ఎల్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 15 నుంచి 20% వాటా దగ్గరగా ఓఎఫ్ఎస్ ద్వారా సెల్ చేయాలనుకుంటుందని మల్టిపుల్ అప్డేట్స్ ఆర్వీఎన్ఎల్ ఓఎఫ్ఎస్ రిలేటెడ్ గా వస్తూ ఉన్నాయి. సో ఓఎఫ్ఎస్ అంటే కరెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ నుంచి కొంత డిస్కౌంట్ పెట్టే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి సో ఇఫ్ ఇన్ కేసు ఎవరైనా ఈ కంపెనీలో షేర్స్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నారు, కొత్తగా బై చేద్దాం అనుకుంటున్నా ఓఎఫ్ఎస్ ద్వారా పార్టిసిపేట్ చేయడం అనేది కొంత బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇప్పుడున్న స్పెక్యులేషన్ ప్రకారం బై జూన్ ఎండ్ లోపు ఓఎఫ్ఎస్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందని మార్కెట్లో స్పెక్యులేషన్ అయితే రన్ అవుతుంది. ప్రీవియస్గా జెట్ ఎయిర్వేస్, ఇప్పుడు ఇండిగో, స్పైస్ జెట్ ఇవన్నీ మార్కెట్లో ఆల్రెడీ లిస్ట్ అయ్యాయి. అండ్ కొత్తగా గో ఎయిర్ వాళ్ళు కూడా ఇంకొక ఏవియేషన్ కంపెనీ కూడా మార్కెట్లోకి ఐపీఓగా రాబోతుంది. అండ్ ఈ ఐపీఓ ద్వారా నియర్లీ కంపెనీ 4,000 crores దగ్గరగా రైజ్ చేయాలనుకుంటుంది. ప్రీవియస్ ఐపీఓస్ నుంచి మోస్ట్లీ మన సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి వస్తున్న ఇంపార్టెంట్ క్వశ్చన్, నేను ఐపీఓ అప్లై చేశాను బట్ ఐపీఓ నాకు అలాట్ అవ్వలేదు, బట్ మనీ కూడా ఇంకా అన్బ్లాక్ అవ్వలేదు, మనీ ఇంకా బ్లాక్లోనే ఉంది, ఎప్పుడు అన్బ్లాక్ అవుతుంది? యూపీఐ ద్వారా చేసినా, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసినా ఇప్పటి వరకు మీకు మనీ అనేది అన్బ్లాక్ అవ్వకపోతుంటే మనం సఫర్ అవ్వాలి. బట్ ఇక నుంచి మనీ అన్బ్లాక్ అవ్వకపోతే ఎవరైతే బ్లాక్ చేసి ఉంచారో వాళ్ళు సఫర్ అవ్వాల్సి ఉంటుంది. బికాస్ సెబీ వాళ్ళు చెప్తున్నది బ్లాక్ చేయాల్సిన టైంలో బ్లాక్ చేసి అన్బ్లాక్ చేయాల్సినప్పుడు మాత్రం లేట్ చేస్తూ ఉంటే ఆ లేట్ చేస్తున్నందుకు గాను పర్ డే 100 rupees ఫైన్ ఆర్ 15% పర్ యానం ఇంట్రెస్ట్తో ఆ డబ్బులకు సంబంధించిన పర్సన్కి పే చేయాలని సెబీ వాళ్ళైతే అప్డేట్ చేయడం జరిగింది. ఈ రూల్స్ May 1 నుంచి అమలవుతాయని చెప్తున్నారు. కాబట్టి May 1, 2021 నుంచి మోస్ట్లీ బ్లాక్ చేసిన తర్వాత అన్బ్లాక్ చేయడం కూడా యూపీఐ ద్వారా చేసిన, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసినా సరే ఇప్పటిలా ల్యాగ్ ఉండకుండా కొంత స్పీడ్ గా ఉండడానికే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ మార్కెట్ ఇలా ఫాలో అవుతుండేసరికి గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ కూడా ఫాలో అవుతున్నాయి. యాజ్ ఆఫ్ నౌ నజారా టెక్నాలజీస్ కి మాత్రమే నియర్లీ 80% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ రావడానికి పాసిబిలిటీ ఉందని గ్రే మార్కెట్ లో డిమాండ్ కనిపిస్తుంది. వెరాస్ లక్ష్మీ ఆర్గానిక్స్ కి 47% గా అండ్ ఈ కళ్యాణ్ జ్యువెలర్స్, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ క్రాఫ్ట్మ్యాన్ ఆటోమేషన్ వీటికి లెస్ దాన్ 5% గా, అనుపమ్ రసాయన్ కి 18 to 25% ఇన్ బిట్వీన్ అయితే గ్రే మార్కెట్ ప్రీమియం మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యూచర్ రిటైల్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఫ్యూచర్ రిటైల్ రిలేటెడ్ గా ఢిల్లీ హైకోర్టులో హియరింగ్ అయితే జరిగింది. బట్ దాంట్లో ఎటువంటి మేజర్ అప్డేట్ కూడా రాలేదు. బికాస్ ఈ కేసు ఆల్రెడీ సుప్రీంకోర్టు దగ్గర రన్ అవుతుంది కాబట్టి సుప్రీంకోర్టు వాళ్ళు తీసుకునే డెసిషన్ అల్టిమేట్ డెసిషన్, ఫైనల్ డెసిషన్. కాబట్టి ఇవాళ హైకోర్టు దగ్గర నుంచి అయితే ఒక మేజర్ అప్డేట్ రాలేదు. ఫ్యూచర్ గ్రూప్ వాళ్ళని 20 lakhs దగ్గరగా పీఎం రిలీఫ్ ఫండ్ లో పెనాల్టీగా డిపాజిట్ చేయమన్నారు. అండ్ కిషోర్ బియానీ గారికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ కేసు రిలేటెడ్ గా ఇంపార్టెంట్ డేట్ ఏప్రిల్ లాస్ట్ వీక్, అప్పుడు మనకి సుప్రీంకోర్టులో హియరింగ్ అయితే ఉంటుంది. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఏ వాళ్ళకి సంబంధించి BHEL వాళ్ళు న్యూక్లియర్ స్టీమ్ టర్బైన్స్ ఒక ప్రాజెక్ట్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ఒక వాల్యూ 10,800 crores. దీంట్లో BHEL వాళ్ళే లోయెస్ట్ బిడ్డర్ గా నిలవడంతో వీళ్ళకి ఎన్పీసీఏ దగ్గర నుంచి, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ప్రాజెక్ట్ అయితే అలాట్ అవడం జరిగింది. ఇలా ప్రాజెక్ట్ అలాట్ అవడంతో ఇంట్రాడే సెషన్స్ లో నియర్లీ 5% దగ్గరగా స్టాక్ ప్రైస్ లో అయితే ర్యాలీ కనిపించడం జరిగింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ 14,560 అబౌట్ ట్రేడ్ అవుతున్నా ఆర్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెనింగ్ లో ఉన్న 14,560 సపోర్ట్గా గమనిస్తున్నాను. ఇఫ్ అది బ్రేక్ అయితే 14,440 అండ్ రెసిస్టెన్స్. ఈవెన్ మార్కెట్ ఇక్కడ నుంచి ర్యాలీ అవుతున్నా, టాప్ సైడ్ ర్యాలీ అవుతున్నా, ప్రీవియస్గా మనం మెయింటైన్ చేస్తున్న లెవెల్ ఏంటి? ఇంపార్టెంట్ లెవెల్ 14,700 కదా. సో ఆ రేంజ్కి వస్తున్నప్పుడు మనం రెసిస్టెన్స్ మార్కెట్ ఫేస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. సో 14,690 లెవెల్ దగ్గరికి వస్తున్నప్పుడే ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒకవేళ బై పొజిషన్స్ ఉన్న స్టాప్ లాస్ ని దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇఫ్ ఆ లెవెల్ ని బ్రేక్ చేసి టాప్ సైడ్ సస్టైన్ అవ్వగలిగితే నెక్స్ట్ 14,860 దగ్గర ఫర్దర్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది.
నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 33,760, ఇఫ్ అది బ్రేక్ అయితే 33,380. అండ్ రెసిస్టెన్స్ 34,540, ఇఫ్ అది బ్రేక్ అయితే 34,820. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ మాట్లాడుకోవాలి. మార్చ్ మంత్లీ ఎక్స్పైరీ అలాగే ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ లో ఉన్న డేటాని మీరు గమనిస్తే 15,000 దగ్గర కాల్ రైటర్స్ బిల్డ్ చేస్తున్న ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ 14,500 దగ్గర పుట్ రైటర్స్ బిల్డ్ చేస్తున్న ఓపెన్ ఇంట్రెస్ట్, ఇవి మనకి స్ట్రాంగ్ పాయింట్స్ గా కనిపిస్తాయి. మీన్స్ డౌన్ సైడ్ 14,500, టాప్ సైడ్ 15,000. సో ప్రెసెంట్ సపోర్ట్ కి 14,500 కి మార్కెట్ దగ్గరగా క్లోజ్ అయింది. గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయినా ఈ రేంజ్ అనేది బ్రేక్ అవుతుంది కాబట్టి ఈ లెవెల్ కాకుండా ఇంకా ఫర్దర్ గా ఏ లెవెల్ దగ్గర సపోర్ట్ బిల్డ్ అవుతుంది ఇమీడియట్ గా గమనిస్తే 14,200 దగ్గర, 14,500 దగ్గర ఇంట్రాడేలో ఎటువంటి కాంట్రాక్ట్స్ అయితే బిల్డ్ అయ్యో సిమిలర్ టైప్ ఆఫ్ యాక్షన్ 14,200 దగ్గర కనిపిస్తుంది. ఈవెన్ రెసిస్టెన్స్ దగ్గర గమనిస్తే అది 14,800 దగ్గర, 14,200 టు 14,800 ఈ 600 పాయింట్ రేంజ్ లో నెక్స్ట్ కమింగ్ డేస్ లో మార్కెట్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని గమనించండి. ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.